ఎందుకు తురకా కిషోర్ని అరెస్ట్ చేయట్లేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మర్నాడు నుంచి తురకా కిషోర్ అజ్ఞాతంలో గెలిపాడు. ఫోను గీను తీసేసి ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కేవలం బోండాబొమ్మ బుద్ధ వెంకన్నల మీద దాడి ఒకటానా అంటే కాదు. గతంలో 2022 డిసెంబర్ 16న ఇదే కర్మ కార్యక్రమాన్ని మాచర్లలో నిర్వహిస్తున్నారు. అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జోలగంటి బ్రహ్మానందరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే. అప్పుడు జోలగంటి బ్రహ్మానందరెడ్డి ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అప్పుడు కూడా కొంతమందిని తీసుకెళ్లి వాళ్ళ మీద దాడి చేసి ఒక మారణ హోమాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ రోజు పోలీసులు ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేవాళ్ళో మనకు తెలుసు. ఎంత బహిరంగంగా మర్డర్ అటెంప్ట్ చేస్తే సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు తురకా కిషోర్ని. విచిత్రం ఏంటంటే ఎవరో వెనకమాల బండి మీద వెళ్ళే ఒక యువకుడు ఈ తురకా కిషోర్ ఈ అద్దాల్ని పొడవటం చూసి వీడియో తీశాడు. తురకా కిషోర్ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మాచర్లలోనే ఒక అరాచక శక్తి. పిన్నెల్లి సోదరులు అంటే అందరికీ భయమే.